నా కోసం ప్రాణం పెట్టాడు సార్, ఎంత ప్రేమ అని నేను ఏ డ్యాన్స్ వేసినా ఊరుకుంటాడు అనుకోవద్దు. పిచ్చి డ్యాన్సులు వేస్తే జాయింట్లు తీస్తాం కూడా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు తీస్తాడు జాయింట్లు చెప్పండి? బాధ్యత గల తండ్రి కాబట్టి, బాధ్యత గల తల్లి కాబట్టి. బాధ్యత గల తండ్రి, బాధ్యత గల తల్లి ఖచ్చితంగా కోటింగ్ ఇస్తారు పిల్లలకి. అమ్మో అసలు నేను ప్రేమ గల తల్లిని. వాడు బీడీలు తాగినా నేనేమన్ను, సిగరెట్లు తాగినా నేనేమన్ను, నా బిడ్డ గంజాయి తాగినా నేనేమన్ను. ఎందుకంటే నాకు వాడంటే ఇష్టం. నా కొడుకు మందు తాగినా సరే నేనేమన్ను. నా బిడ్డను అసలు ఏ ఇబ్బంది పెట్టను నేనంటే అది ప్రేమ గల తల్లేనా లేదా సైతాందా? ప్రేమ గల తల్లేనా? లేదండి, నా బిడ్డను అస్సలు ఇబ్బంది పెట్టనండి నేను. నా బిడ్డ బంగారు కొండ. అసలు వాడు గంజాయి తాగినా నాకేం అనిపించదు, అసలు మందు తాగినా ఏమన్నాను నేను. అసలు మా అబ్బాయి వాడంటే ఎంత ఇష్టమో నాకు. అంటే అసలు వాడి తండ్రి అనొచ్చా? వాడు తండ్రి లేకపోతే ఉన్న శత్రువా? ఒరిజినల్గా తండ్రి అయితే ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఏం చేస్తాడు వాడిని? గంజాయి కాదు, బీడీ కాదు, దాని గురించి పేపర్ తీసుకొని ఫస్ట్ స్టైల్ మొదలు పెడతాడు. ఇటు పేపర్ని సిగరెట్ లాగా చుట్టి ఇట్టు అంటుంటాడు. ఆ సన్నివేశం కనపడితేనే పట్టమంటది. ఏంటి డాడీ అట్లా కొట్టావు, ఏం చేస్తున్నావురా? సిగరెట్ తాగట్లేదు కానీ నేను సిగరెట్ లాగా స్టైల్ వేస్తున్నాను. ఆ స్టైల్ ఎలా స్టార్ట్ అయ్యేది, తర్వాత ఒరిజినల్ అయిద్దొద్దు. ఊరుకోడు. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ తండ్రి తంతాడా దుబ్బుతాడా? పెద్దగా చెప్పు. నిజమైన తల్లి 4 బాధిద్దా దువ్విద్దా? మంచిగా ప్రవర్తిస్తేనేమో 100 ముద్దులు పెట్టుద్ది. మంచిగా ప్రవర్తిస్తే మా బంగారు కూతురు, మా బంగారు కొడుకని 100 ముద్దులు. పిచ్చి చేష్టాలు చేస్తే పట్టుకొని గుద్దిద్ది 4 గుద్దులు. ఈజీగా అర్థమైంది కదా? అమ్మ కాబట్టి, బాధ్యత కాబట్టి ఈరోజు నువ్వు ఆ బాధ్యతలోకి వస్తున్నావు. ఇప్పుడు నీకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే. నాకు తల్లి ఆయనే. అందుకే మనము లోకముతో పాటు శిక్షావిధి పొందకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం కిందికి చదివితే. ఇప్పుడు చెప్పండి, మరి ఏదన్నా శిక్ష నీ మీదికి పంపిస్తే నిన్ను ఏదన్నా కొడితే ఫీల్ అవుతావా, లేకపోతే నా తండ్రి నన్ను ప్రేమించి కొట్టాడు అనుకుంటావా? ఏమనుకుంటావు? అది నిజంగా అర్థమైందా? గుర్తుపెట్టుకో. లోకము నీ మీదికి రాకుండా, దేవుని ఉగ్రత నీ మీదికి రాకుండా నిన్ను కప్పి ఉంచింది ప్రభువే. అయితే లోకం చూడని దిగంబరత్వాన్ని ప్రభువు నీలో చూసే అవకాశం ఉంది కనుక ఆయన ఎదుట కూడా పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రము ధరించాలి. దీన మనస్సు అనే వస్త్రం ధరించాలి. అర్థమైందా? దేవుడు చెప్పిన వస్త్రాలు కొన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని ధరించి ప్రభు ఎదుట నడుచుకోవాలి. ప్రభు చిత్తమైతే ఆ తర్వాతి పాయింట్ ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఇంతకీ ప్రభు ముందు మనం ధరించవలసిన వస్త్రం ఏంటి, ప్రభు ముందు మనం కప్పుకోవలసిన సంగతులు ఏమిటి, ప్రభువుకు మనం కనబడవలసిన తీరేమిటి అనేది ఈసారి చెప్తా. ఎందుకంటే మొత్తం ఒక్కసారి నేనంత సరుకు మీకు లేదు. ఇప్పటికే మీ సరుకు అయిపోయి మీ ఫోజులు చూడలేకపోతున్నా. ఇంక లేండి, తెలుసుగా నాకు. మీరు కూడా లేండి. అమ్మయ్యా, యేసు రక్తమే జయమయ్యా. అయిపోయిందయ్యా ఈ పూటకే. లేగు 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 లేగు. ప్రభు నీ వైపు చూచినప్పుడు నీవు దిగంబరుడుగా, దిగంబరురాలిగా కనబడకుండా జాగ్రత్త చేసుకో. ఎవరు ఉండనంత సమీపంగా నీకు యేసయ్యే ఉంటాడు. ఎవ్వరూ చూడలేనివి నీలో యేసు చూసే అవకాశం ఉంది. ఎవరూ తీర్చలేని తీర్పు నీకు యేసు తీర్చే అవకాశం ఉంది. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే ఎవరు హత్తుకోనంతగా యేసయ్య నిన్ను హత్తుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన నీకు నాకు తల్లియు తండ్రి అయి ఉన్నాడు. మనకు అమ్మ
ఏమండి మూర్తి గారు, నా జయంతి వర్ధంతి కూడా యేసయ్య అన్నాడు. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయినరోజు. నా కాంతి, నా శాంతి, నా జయంతి వర్ధంతి అంతా నా ప్రభువే. నాకు అమ్మా నాన్న ఆయనే. ఈరోజు ఇక నీ అడ్రస్ మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది. ఇక నీ తండ్రి ఎవరు అంటే దేవుడు. మీ నాన్న పేరు ఏంటంటే మీ నాన్న పేరు దేవుడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి నువ్వు ఆయనకి కొడుకుగాను, ఆయనకి కూతురుగాను మారిపోతున్నావు. తెలుసా? అడ్రస్ మారిందిగా. నీ అడ్రస్ పరలోక రాజ్యం. పౌరత్వం మారింది, నీ పౌరత్వం అక్కడ లిఖితమైంది. ఈరోజు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. సభ్యత్వం, పౌరత్వం. అమెరికాకు పోయి గ్రీన్ కార్డు కోసం తిప్పలు పడుతూ ఉంటారు మనోళ్ళు. ఎందుకో తెలుసా? అక్కడి పౌరత్వం. అలాగే అక్కడ వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ పౌరత్వం కోసం తిప్పలు పడతారు. ఇక్కడ పౌరత్వం వచ్చిందనుకో వాడు ఇక్కడ ఉండిపోవచ్చు ఇక ఫ్రీగా. అమెరికాలో పౌరత్వం వచ్చిందనుకో వాడు అక్కడ ఫ్రీగా ఉండిపోవచ్చు ఇక. అక్కడ అమెరికాలో వాళ్ళు ఇచ్చేవన్నీ వాడికి వస్తాయి. అర్థమైందా? కాలేదా? మా ఓపిక లేదు ఇంక చెప్పటం. పరలోక పౌరత్వం మనకు లభించిందంటే పరలోకమునకు సంబంధించినవన్నీ మనవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు అది దక్కబోతుంది. ఈరోజు అది నీకు దక్కబోతుంది. బాప్తిజం అంటే అన్ని సంగతులు ఉన్నాయి. నిత్య రక్షణ నీకు రాబోతుంది. శిక్ష తప్పించబడబోతుంది. జీవగ్రంథంలో పేరు రాయబడబోతుంది. అంతేకాదు పరలోక పౌరత్వం లభిస్తుంది. పరలోకంలో ఉన్నటువంటివి చాలా అక్కడ శాంక్షన్ అయ్యేవన్నీ నీకు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అమెరికాలో మెడికల్ ఫ్రీ అనుకో, అమెరికా పౌరత్వం పొందినోడికి మెడికల్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకో, అక్కడ పౌరత్వం పొందినోడికి ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇంకా విడిగా కొన్ని ఏమైనా లోన్స్ ఇస్తారు అనుకో, అమెరికా పౌరులకి పౌరత్వం పొందినోడికి అవి కూడా వస్తాయి డాలర్ల రూపంలో. స్తోత్రం. వాళ్ళు ఏం శాంక్షన్ చేసినా సరే అమెరికా పౌరులందరికీ లభిస్తాయి. ఇండియాలో ఉన్నటువంటి పౌరులకు ఇండియా శాంక్షన్ చేసేవన్నీ లభిస్తాయి. ఇప్పుడు మనం అమెరికా కాదు, ఇండియా కాదు, పరలోక పౌరత్వాన్ని పొందుతున్నాం. అక్కడ మనకు కేటాయించినవన్నీ మనకు లభించబోతున్నాయి. ఆమేన్.